హలో నమస్తే, వెల్కమ్ టు ఎర్రమ్స్ వసుంధర శారీ సెంటర్. నేను మీ ఎర్రం సతీష్ గుప్తా. మళ్ళీ 2 కొత్త రకాలతో మీ ముందుకు వచ్చానండి. ఇవి వచ్చేసి స్పెషల్లీ 100% ఆఫీస్ వేర్, రెగ్యులర్ వేర్, ఫ్యాన్సీ వేర్ ఎట్లయినా కట్టవచ్చు. ఎందుకంటే ఇవి 100% వాషబుల్ ఐటమ్స్. మా షాపు ఒకటే ఉందండి, ఎల్బీ నగర్ లో మాత్రమే. మాకు ఎటువంటి బ్రాంచెస్ లేవు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్, టైమింగ్, ఫోన్ నంబర్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్క్రిప్షన్ లింక్ లో ఉంది. డిస్క్రిప్షన్ లింక్ లో వాట్సాప్ లింక్ కూడా ఉంది. గ్రూప్ లో జాయిన్ కావాలంటే వాట్సాప్ లింక్ ఓపెన్ చేయండి, ఆ లింక్ జాయిన్ అయిపోండి. సో ఇవాళ ఎక్కువ టైం వేస్ట్ చేయకుండా ఐటమ్లోకి వెళ్ళిపోతున్నా. ఫస్ట్ ఐటమ్ వచ్చేసి పిచ్వాయ్ సిల్క్ అండి. పిచ్వాయ్ సిల్క్ లో కొత్త డిజైన్. పిచ్వాయ్ సిల్క్ లో ఒక నూతన అధ్యాయం అన్నమాట. అంటే ఇప్పుడు మనకి KGF 1, KGF 2, సలార్ 1, సలార్ 2, బాహుబలి 1, బాహుబలి 2 లాగా పిచ్వాయ్ 1, పిచ్వాయ్ 2 అనమాట. సో పిచ్వాయ్ ఏంది అని మీకు ఒక డౌట్ వస్తుంది. ఈ ఆవుల డిజైన్ ఏదైతే క్రియేషన్ ఉందో దానికి ఒక పిచ్వాయ్ అనే పేరు వచ్చింది అనమాట. సో పిచ్వాయ్ ఆ డిజైన్ పేరు. ఇక్కడ వచ్చేసి కలంకారీ పళ్ళులో మంచి ఆవుల డిజైన్ తోటి మంచి గ్యాప్ బార్డర్ స్టైల్లో ప్యూర్ డోలా సిల్క్ క్వాలిటీలో ఒక సూపర్ హిట్ వెరైటీ మీ ముందుంది. ఈ సారీ ఇప్పుడు నేను చూపించినట్టు ఓవరాల్ గా పైన ప్లెయిన్ బార్డర్ వస్తుంది, కింద స్కర్ట్ బార్డర్ ప్రింటెడ్ వస్తుంది, దాని కింద గ్యాప్ బార్డర్ వస్తుంది. గ్యాప్ బార్డర్ లో డబల్ సైడ్ పట్టి ఉంది. మీరు ఏదైనా లేస్ యాడ్ చేసుకోవాలంటే యాడ్ చేసుకొని ఇంకా గ్రాండ్ చేసుకోవచ్చు. నార్మల్ గా ఇట్లా కట్టినా వాష్ అండ్ వేర్ చేసుకోవచ్చు. ఈ క్వాలిటీలో స్పెషాలిటీ ఏంటంటే సూటబుల్ ఫర్ ఆల్ మెంబర్స్. 20 నుంచి 60 దాకా ప్రతి ఒక్కరు కట్టే చీర ఇది. ఇది ట్రాన్స్పరెన్సీ లుక్ ఉండదు, స్టిఫ్ గా ఉండదు, వాష్ చేసిన పాడవదు. మీకు నచ్చిన విధంగా మీకు అనుకూలంగా ఉంటుంది అనమాట. సో డోలా సిల్క్ లో ఒక ప్యూర్ వెరైటీ విత్ కాంట్రాస్ట్ బ్లౌజ్. ఇది దీని బ్లౌజ్ అండి. బార్డర్ మ్యాచింగ్ లో ఇచ్చాడు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలెక్షన్ ఇది. ఈ ఆవుల డిజైన్ పిచ్వాయ్ లో టోటల్ 5 కలర్స్ ఏమో ఉన్నట్టున్నాయి. ఆ 5 కలర్స్ చూపిస్తా. దీని తర్వాత ఇంకొక ఐటమ్ ఉంది, అది కూడా చూపిస్తా. సో దీని ప్రైస్ వచ్చేసి 850 రూపాయలకి అమ్ముదామని నేను అనుకున్నా, కానీ మా స్టాఫ్ ఒప్పుకోలేదండి. కానీ ఇప్పుడు మాత్రం మేము 550 రూపాయలకి ఈ శారీ ఇస్తున్నాం మీకు. సో 550 రూపీస్ ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ పిచ్వాయ్ శారీ ఎపిసోడ్ 2 పార్ట్ 2, నాట్ ఎపిసోడ్ 2, పార్ట్ 2 అనమాట. సో చూస్తున్నారు కదా, మంచి బ్లూ కలర్ బ్లాక్ కాంబినేషన్. ఈ శారీస్ లో ఇంకొక మాట చెప్పాలి మీకు. కామన్ ఏంటంటే ప్రతి చీరకి బ్లాక్ బార్డర్ వస్తుంది, బ్లాక్ బ్లౌజ్ వస్తుంది. పండగ వేసుకోండి, ఇక బ్లాక్ ఇష్టం ఉండదు. శారీస్ కలర్స్ మాత్రం మారుతాయి. సో ఇది పక్కన పెట్టినట్టయితే 550 రూపీస్ ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ స్టార్ట్ అయిపోయింది. ఫస్ట్ కలర్ కాపర్ సిల్ఫర్ బ్లూ, సెకండ్ కలర్ లావెండర్ పింక్. అంటే చాలా బ్యూటిఫుల్ కలర్. ఇంకొకటి ఏంటంటే దీని మ్యాచింగ్ అనేది చాలా పర్ఫెక్ట్నెస్ ఉందండి. ఇది దీని శారీ, ఇది దీని పళ్ళు. ఓకే, ఓవరాల్ శారీ ఇది సూపర్. బ్లౌజ్ అయితే ప్లేన్, మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ శారీలో ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ప్రతిదాన్ని చెప్పాల్సిన పని లేదు. నాకు ఈ కలర్ ఎంత నచ్చిందంటే అసలు మామూలుగా లేదండి. చీరలు చాలా బాగున్నాయి. ఒక చిన్న విషయం ఏంటంటే అప్పుడప్పుడు నేను కూడా కన్ఫ్యూజ్ అవుతుంటా, అసలు ఏది తీసుకుపోవాలి ఇంటికని. నేనే కన్ఫ్యూజ్ అవుతున్నా. అంటే మీ పరిస్థితి ఏమో చెప్పండి. నాకు కూడా అర్థమైంది. కానీ నన్ను అర్థం చేసుకొని వారానికి ఒక 3, 4 లేకపోతే 5 చీరలు కొంటుండండి. ఆరోగ్యానికి చాలా మంచిది అది. ఎందుకంటే డబల్ ఎనర్జీని ఇస్తుంది మన షాపింగ్ మనకు. సో ఒక విషయం ఏంటంటే అండి, అల్మారీలో డబ్బులు ఎన్ని ఎవరు చూడరు, కానీ అల్మారీలో చీరలు ఎన్ని మాత్రం కంపేర్ చేస్తారు. సో మీ అల్మారీ ఎప్పుడు కొత్త చీరలతో నిండా ఉండాలని చెప్పి నేను కోరుకుంటూ కొత్త రకాలు చూపిస్తున్నా. దానికి మీ సపోర్ట్ కావాలి మాకు. ఓకే, సో మంచి క్రీమ్ కలర్ లో బ్లాక్ కాంబినేషన్ లో పిచ్వాయ్ డిజైన్ లో ఒక సూపర్ హిట్ కలర్, చాలా బాగుంది. దీన్ని కూడా పక్కన పెట్టేద్దాం. నెక్స్ట్ కలర్ ఏంటంటే ఒక రేడియం కలర్ అండి. కలర్స్ ఇట్లా చూపిస్తుంటే ఇట్లా ప్యాక్ అయిపోతాయి అనిపిస్తుంది నాకైతే. శారీస్ అంతా బాగున్నాయి. ఇంకోటి ఏంటంటే ప్రైస్ కూడా 550 రూపీస్ ఉంది కాబట్టి అసలు ఆలోచించే అవసరమే లేదు. ఎస్పెషల్లీ బ్లాక్ దీంట్లో హైలైట్. అందుకే బ్లాక్ కలర్ నచ్చిన వాళ్ళు, బ్లాక్ ఫేవరెట్ ఎవరైతే ఉన్నారో ఆ సంఘంకి ప్రెసిడెంట్ నేను కాబట్టి చెప్తున్నా, నా మాట వినండి. బ్లాక్ కొనండి, కట్టండి, గల్లీని మొత్తం అదరగొట్టండి. ఓకే, సో సూపర్ హిట్ కలెక్షన్ పిచ్వాయ్ డిజైన్. ఎల్లో, రేడియం ఎల్లోకి బ్లాక్ మస్తున్నాయండి. కాంబినేషన్స్ చాలా బాగున్నాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ డిజైన్ లో ఈ కలర్ అనేది స్పెషల్. ఇక మన వైలెట్ అయితే మీకు తెలుసు, కలర్ ఆఫ్ ది ఇయర్ ఆఫ్ ది కలర్. ఒక మంచి ఫ్యాన్సీ కలర్. దీనికి గ్యాప్ బార్డర్ వచ్చేసరికి లుక్కే మారిపోయింది. మెయిన్ ఏం చేశాడంటే ఒక చిన్న విషయం ఏంటంటే మీరు బిర్యానీ ఏది చేసినా కానీ ఆ మసాలా ఏదైతే మారుతుందో చూడండి, అక్కడనే టేస్ట్ మారిపోతుంది. సో ఇక్కడ కూడా సేమ్ కాన్సెప్ట్ అండి. బార్డర్ తోటే ఆ గెటప్నెస్ అనేది తెచ్చాడు, మామూలుగా తీసుకురాలేదు. చాలా బ్యూటిఫుల్ ఇచ్చాడు. ఇది దీని పళ్ళు. సో బార్డర్ అనేది మెయిన్. దానికి దగ్గర డిజైన్, దాని దగ్గర కలర్ కాంబినేషన్, దాని దగ్గర క్వాలిటీ, దాని దగ్గర ప్రైస్. 4 స్టేజ్లు పాస్ అయ్యి 5వ స్టేజ్ మీ ఇంటి దగ్గర రావడం. 4 అయిపోయినాయి, 5వ స్టేజ్ మాత్రం చూసింది. సో పిచ్వాయ్ డిజైన్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నేను చూపి వచ్చేసి ఏషియా సిల్క్ కోటా. దీంట్లో నేను మీ ఫేవరెట్ కలర్ ఓపెన్ చేస్తా, కస్టమర్ చాయిస్ కలర్.
ఏమని ఉందండి అసలు ఈ కలర్ కాంబినేషన్, అసలు ఎన్ని తెచ్చినా తక్కువనేనండి. కాకపోతే ఇది బాందిని కూడా మాతోటి మామూలుగా ఆడుకుంటలేదండి, ఎందుకంటే 2 రోజులకు ఒకసారి కొత్త క్లాత్ వస్తుంది. ఇప్పుడు నేను తీసుకొచ్చింది వచ్చేసి పస్మినా కోట. పస్మినా కోట ఏంది అని మీకు ఆశ్చర్యం కావచ్చు. ఇక్కడ డోలా సిల్క్ ఒక బాక్స్ ఉంది, మిగతాది కోటా ఒక బాక్స్ ఉంది. అంటే ప్లెయిన్ కమ్ చెక్స్. ఈ ఓవరాల్ చెక్స్ కంటిన్యూ ఉంది, బాందే ప్రింట్ కంటిన్యూ ఉంది, కింద మొత్తం జకార్డ్ బార్డర్ ఉంది, పళ్ళు వచ్చేసి కాంట్రాస్ట్ ఉంది, బ్లౌజ్ కూడా వచ్చేసి కాంట్రాస్ట్. ఓకే, సో ఓవరాల్గా వచ్చేసి సూపర్ హిట్ కలెక్షన్ బాందే ప్రింట్లో ఒక మళ్ళీ కొత్త వెరైటీ పస్మినా కోట. ఐటమ్ పేరు వచ్చేసి ఏషియన్ సిల్క్. దీంట్లో దాదాపు 6-7 కలర్స్ ఉన్నాయి. 1 by 1 నేను ఓపెన్ చేస్తా. బ్లౌజ్ చూపించిన, పళ్ళు చూపించిన, శారీ చూపించిన, నచ్చిన కలర్ తీసుకోండి. దీన్ని పక్కకు పెడదాం. సెకండ్ కలర్ పింక్ అండి, వెరీ ఫ్యాన్సీ అండ్ లేటెస్ట్ కలర్, చాలా బాగుంది. ఇది పళ్ళు, ఇది శారీ అండ్ బార్డర్, ఇది దీని పళ్ళు. నైస్ కలర్ కాంబినేషన్. నెక్స్ట్ కలర్ వచ్చేసి మంచి యాష్ కలర్ అండి, యాష్ కి మెరూన్. ఇది కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ కలర్. యాష్ విత్ మెరూన్ కాంబినేషన్ అంటే ఇక చెప్పే అవసరమే లేదు, ఎంత ఎక్సలెంట్ ఉందంటే అంత ఎక్సలెంట్ ఉంది. బాగుందండి, నైస్. ఇది దీని పళ్ళు, ఇది దీని బ్లౌజ్. ఓవరాల్ గా చూసినట్టయితే శారీ ఫాలింగ్ మెటీరియల్ టైప్ లో ఉంది. జనరల్ గా డోలా సిల్క్ కూడా ఇంత స్మూత్నెస్ రాదు. కోటా వచ్చిందంటే ఇంకా కొంచెం స్టిఫ్ ఉంది అనుకుంటున్నాను అందరు, కానీ ఇది కోటాలా స్టిఫ్నెస్ లేదు. వావ్, మంచి మెరూన్ కి బ్లూ షేడ్, నైస్. ఇది మనం మెరూన్ కూడా అనలేమండి, జామునీ కలర్ షేడ్ లోకి వచ్చింది, బ్లూ కలర్ కాంబినేషన్ వచ్చింది, కానీ లుక్ మాత్రం చాలా బాగుంది. యాక్చువల్ ఏంటంటే ఈ బాందిని మనం రెగ్యులర్ గా అమ్ముతున్నాము, రెగ్యులర్ గా అమ్మినా కానీ అసలు నేను అంటున్నాను కాదు, కానీ దానికి ఎండ్ లేదండి. బాందిని 25 years నుంచే ఎండ్ లేదు. దానికన్నా ముందు కూడా అమ్మిన ఉన్నారు, కానీ నేను చెప్తున్నా ఎప్పుడు వచ్చినా బాందిని క్రేజ్ బాందినిదే. ఇది దీని బ్లౌజ్. జనరల్ చెప్తున్నా, ఇంతకుముందు అమ్మిన వాళ్ళు ఎందుకు లేరు, 25 years కింద కట్టిన వాళ్ళు లేరు అయింది, కానీ రీసర్క్యులేట్ అవుతుంది ఎక్కువ ఈ చీరలు. అంటే అమ్మమ్మ కడుతుంది, మళ్ళీ అలా బిడ్డ టైం వస్తుంది, బిడ్డ కడుతుంది, మళ్ళీ అలా మన్మరాల టైం వస్తుంది, అలా మన్మరాలు కడుతుంది, దాని తర్వాత మళ్ళీ వాళ్ళ పిల్లలు. సో ఇట్లా రీసర్క్యులేట్ అవుతుంటారు అనమాట. సో ఆ ఫ్లేవర్ అనేది అందరు ఎంజాయ్ చేయాలి, కాబట్టి ప్రతి జనరేషన్ కానీ ఆ శారీస్ వస్తూనే ఉంటాయి. దేర్ ఈజ్ నో ఎండ్ ఫర్ ద డిజైన్ ది బాందిని. నెక్స్ట్ వైలెట్ విత్ మంచి ఎల్లో కాంబినేషన్ అండి, వెరీ నైస్ కలర్. ఇక్కడ నేను ఒక్కొక్క కలర్ చూపిస్తున్నా. అసలు నాకు ఒకటే భయం ఉంటుంది, ఆర్డర్లు పెడితే వాళ్ళకి ఇవ్వగలుగుతామా ఇవ్వలేమా. అసలు ఎప్పుడు ఈ బాందిని దగ్గర నాకు స్టాక్ తక్కువనే పడుతుంది, కానీ ఎక్కువ ఎప్పుడు కాదు. నైస్ కలర్. ఇక కస్టమర్ కంప్లైంట్ వస్తుంది, ఏంది మేము ఆర్డర్ పెట్టినా మీకు పంపించలేదు. నేను ఏం చెప్పాలండి. ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే కొంచెం లిమిటెడ్ స్టాక్ ఏదో తెస్తామో దాని మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు కస్టమర్స్ కూడా. అదేంది ఎట్లా తెలుస్తుందేమో నాకు అర్థం కాదు. వావ్, లాస్ట్ వన్ పికాక్ బ్లూ విత్ పింక్. ఇది దీని పళ్ళు. ఓవరాల్గా శారీ సూపర్. సో ఇంతటితో మన ఎర్రమ్స్ వసుంధరలో ఒక మంచి ఐటమ్స్ అనేది చూశారు. సో మన వసుంధర ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొడితే నెక్స్ట్ ఎపిసోడ్ ఏమొస్తుందో మీకు తొందరగా తెలుస్తుంది. ఇంకో విషయం ఏంటంటే రెగ్యులర్గా మా ఛానల్ సపోర్ట్ చేస్తే మీకు లాభాలు చాలా అవుతాయి. అది ఏ విధంగానో మీకే తెలుస్తుంది, నేను చెప్పాల్సిన అవసరం. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. కాబట్టి మీ పని మీరు చేయండి, నా పని నేను చేస్తున్నా. నేను అప్పులు చేసుకుంటున్నా, మీరు లైక్ చేయండి. నేను ఎప్పుడు చేస్తున్నా మీరు షేర్ చేయండి. నేను ఎప్పుడు చేస్తున్నా మీరు సబ్స్క్రైబ్ చేయండి. నేను చెప్తున్నా మీరు గంట కొట్టండి. సో నేను చెప్పింది అంటే మాత్రం ఖచ్చితంగా మీకు లాభమే, నాకు లాభం. సో వసుంధర ఏం చేసినా మా కోసం కాదు, మన కోసం. సో ఇంతటితో వీడియో సమాప్తం. కాబట్టి రెగ్యులర్గా మా ఛానల్ వాచ్ చేయండి, ఇంకెన్నో రకాలు చూస్తుండండి. అప్పటి వరకు టిల్ దెన్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.